నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో అనుయుద్ధ జ్వాలలు ఏ క్షణమైనా ఎగిసిపడేలా కనిపిస్తున్నాయా? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న నీడ యుద్ధం ఇప్పుడు బాహాటంగా అణుహెచ్చరికల స్థాయికి చేరుకుందా? అవును, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన యుద్ధం ముంగిట నిలబడి ఉందా అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఎప్పటికీ కోలుకోకుండా చేస్తామని ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరాన్ కూడా తాము దేనికైనా సిద్ధమేనని, యుద్ధం వస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అగ్రరాజ్యం అమెరికాకు, ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. అసలు ఈ ఇద్దరు బద్ధశత్రువుల మధ్య అణుయుద్ధం మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయా? మొసాద్ చీఫ్ చేసిన ఆ ఘాటు వ్యాఖ్యల వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఈ ఉత్కంఠభరితమైన వివరాలు ఇప్పుడు మన ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమాసియాలో అణు తుఫాన్ ముంచుకొస్తోంది. ఇరాన్ తన అణుకలను నిజం చేసుకోకుండా ఉండేందుకు ఇజ్రాయిల్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా తాజాగా ఒక బహిరంగ హెచ్చరిక జారీ చేస్తూ ఇరాన్ అణు ప్రాజెక్టును ఎప్పటికీ పునర్నిర్మించలేనంతగా దెబ్బతీయడమే తమ కర్తవ్యమని ప్రకటించారు. గతంలో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్కు చెందిన కీలక అణు కేంద్రాలు ఎంతటి విధ్వంసానికి గురయ్యాయో అందరికీ తెలుసు. కానీ ఇరాన్ ఇప్పటికీ ప్రపంచాన్ని మోసం చేస్తూ తను అణుబాంబు కల కోసం ప్రయత్నిస్తోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇరాన్ రక్షణ వ్యవస్థలోకి తాము ఎంతగా చొచ్చుకుపోయామో గతంలో జరిగిన దాడులే నిరూపించాయని, ఇరాన్ అణు సామర్థ్యాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేయడమే తమ తదుపరి లక్ష్యమని మొసాద్ చీఫ్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ హెచ్చరికలకు ప్రతిస్పందిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్బిగ్చి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యుద్ధంతో సహా అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. గతంలో జరిగిన యుద్ధాల్లో ఇరాన్ సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేకపోయారని, ఇప్పుడు కూడా తమ సాయుధ బలగాలు, ప్రజలు దేశ రక్షణ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారని హెచ్చరించారు. అంతేకాదు, గత జూన్లో జరిగిన యుద్ధంలో తాము ఇజ్రాయెల్కు చెందిన 47 వ్యూహాత్మక కేంద్రాలను, 2 విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశామని ఇరాన్ సంచలన ప్రకటన చేసేసింది. ఓవైపు శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే మరోవైపు అగ్రరాజ్యాల హెచ్చరికలను లెక్క చేయకుండా ఇరాన్ అడుగులు వేస్తోంది. 2 దేశాలు తమ ఎరుపు గీతలను బహిరంగంగానే సవాల్ చేసుకుంటున్న ఈ తరుణంలో పశ్చిమాసియా మరోసారి ఊపిరి బిగబట్టి చూస్తోంది. చరిత్ర చూస్తుంటే ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఎప్పుడైనా సరే భీకరమైన సైనిక చర్యలకు దారితీయవచ్చని అర్థమవుతుంది. మరి ఇజ్రాయెల్ తన పంతాన్ని నెరవేర్చుకుంటుందా, లేక ఇరాన్ తన అణు ఆశయాలను సిద్ధం చేసుకుంటుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారిన పరిస్థితి.